ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవుడు గత కాలమంతా ఆయన యొక్క సహాయాన్ని, సహకారాన్ని మనకు అనుగ్రహించి, మరి ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఉదయకాల సమయంలో తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ, మరి తండ్రి అయినటువంటి దేవాతి దేవుని నామాన్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుచుకుందాం. ముందుగా నేటి పరిచయను మనం ప్రారంభించుకోవడానికి ముందుగా ప్రార్థనతో నేటి పరిచయలను మనం ముందుకు వెళ్దాం. ఓకేనా మోషబాబు? మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పర్లకు తండ్రి మీ ఘనమైన వంతమైన శాస్త్రీయ నామానికి వేలాదాలను శుద్ధులు సోదరు చేయించుకొని ఉదయకాల సమయంలో వేగురుముడి తండ్రి మీ సన్ని భాగ్యం మాకు అనుగ్రహించి మీకు వేలాదాలను శుద్ధులు సోదరు చేయించుకొని ఉదయకాల సమయంలో తండ్రి ఇటువంటి తండ్రి తెసలోని రాసిన పత్రిక తండ్రి తెసలోని రాసిన పత్రిక తండ్రి 4వ అధ్యాయం చదువుతాము. ఒక సమృద్ధిమైన తెలుగు జ్ఞానాన్ని తండ్రి ఇటువంటి తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి తెసలోని పత్రిక 4వ అధ్యాయం చదువుతాము. ఒక సమృద్ధిమైన తెలుగు జ్ఞానాన్ని తండ్రి చిన్న ప్రాణాలు తప్పు పాలన సమయం పెట్టుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. ప్రార్థన ప్రార్థన చేసుకున్న అలాగే పరలోకమందున్న మా తండ్రిని ప్రారంభించే పరలోక మా కన్న తండ్రి కన్నా ఉంటున్నామని వేయించుకున్న తండ్రి ఈ ఉదయకాల సంధి వేగురు మధ్య నీ పాసలు కూర్చొని కొంతమంది తెచ్చుకున్నాను తండ్రి ఈ ఉదయకాల సమయం మొదటి రాష్ట్రపతి 4వ అధ్యాయం చదువుకున్నాను తండ్రి ఆ సందర్భంలో ఉదయకాలు నేర్చుకునేలా చేయండి. ఉదయకాల సమయంలో తండ్రి ఈ లేచిన బిడ్డడానికి సార్ ఆయన వారికి ఎంత దయచేయండి. మీరు ప్రేమించే స్థానిక సంఘాన్ని దీవించాడు తండ్రి. బోసం దుక్కుడు కుటుంబాన్ని కూడా ఆశ్రయించాడు తండ్రి. 2 సంఘాల సేవకుని దీవించాడు. నూతనంగా తరఫుదా మీ సేవకులను దీవించాడు తండ్రి. ఈ ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుతున్నాం ప్రార్థన ఆమేన్. మంచిది నాయన, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన మీ ముఖ దర్శనాన్ని చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి నాయన మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ యొక్క సమయంలో ప్రార్థించిన ఇరువురు బిడ్డలను దీవించండి తండ్రి. అలాగే ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నాయన మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నిన్నటి కాల సమయంలో ఓదూరులోనైనా జరిగినటువంటి నాయన స్మారక కూడికి నాయన తండ్రి మీకు మహిమకరంగా జరిగించారు నాయన. ఆ కుటుంబానికి నాయన, నాగరత్నం గారి కుటుంబానికి నాయన మీరు యొక్క ఓదార్పును దయచేసినందుకే కృతజ్ఞతలు ప్రభా. రాత్రికాల సమయంలో వైఎస్ఆర్ నగర్లో జరిగినటువంటి పరిచర్ను బట్టి నాయన, పుట్టినరోజు జరుపుకున్నటువంటి కుమారుడు గౌతమ్ని బట్టి మీకు వందనాలు తండ్రి దేవ. మరి అలాగే తండ్రి ఈ రోజునైనా మరి ఉదయకాల సమయంలో వైఎస్ఆర్ నగర్లో జరుగుతున్నటువంటి ఉదయకాలపు అరుణోదయ అక్షయ ఆహార అనేటువంటి నాయన మరి ప్రార్థనా తరగతిని బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభా. అది నాయన మీకు మహిమకరంగా జరిగించారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, మరి ఓదులో ఈ రాత్రి కాల సమయంలో జరగబోతున్నటువంటి బైబిల్ తరగతిని కూడా మీ సన్నిధానంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి రాత్రికాల సమయంలో నాయన జరగబోతున్నటువంటి బైబిల్ తరగతి ఆయన మీకు మహిమకరంగా జరిగించండి. అలాగే వాక్యాన్ని విత్తబోతున్నటువంటి సేవకుల్లోనూ మీరుండండి. విలువైన సమాచారాన్ని సంఘానికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మరి 2 సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ, అలాగే పరిచర్య జరిగిస్తున్నటువంటి పురుషులందరినీ నాయన, యవనస్తులందరినీ, అలాగే నాయన దైవ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, ఉదయకాల సమయంలో నీ పిల్లలుగా చేస్తున్నటువంటి పనుల్లోనూ పరిచర్యలోనూ మీ సహాయాన్ని, సహకారాన్ని అనుగ్రహించండి తండ్రి. మరి దేవా, ఈ యొక్క సమయంలో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలు మేము చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు తోడుగా నాయన సహాయంగా అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి, ఉదయకాల సమయంలో నాయన జరుగుతున్నటువంటి పరిచయను వీక్షించబోతున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ నేను ఎంతైతే సమయాన్ని, కాలాన్ని వెచ్చించి ప్రభు ఈ పరిచర్య కొరకు తమ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయిస్తున్నారో వారి జీవితంలో తండ్రి అవి దినాలుగా, సంవత్సరాలుగా, ఆయువుగా, ఆరోగ్యంగా వారికి అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి, నీ పిల్లలమైనటువంటి మా అందరికీ ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని మా రక్షకుడును, మీ ప్రియకుమారుడును, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిదైనా. మరి యొక్క సమయంలో తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని మరి
ఈ ఉదయకాల సమయంలో చక్కగా మనం వినడానికి, నేర్చుకోవడానికి మనం సిద్ధపడదాం. గత కాలంలో మరి అధ్యాయం నుంచి మనము కొంత విలువైనటువంటి సమాచారాన్ని మనం తెలుసుకుంటున్నాం కదా. వాళ్ళు మరి శ్రమలలో అలాగే హింసలలో వారు ఈ సంఘాన్ని నిర్మించుకున్నారని, ఈ సంఘాన్ని కట్టారని మనం గత కాలంలో ఈ తెస్సలోనిక పత్రిక ద్వారాగా వింటున్నటువంటి వర్తమానం. ఓకే, ముందు టూకీగా మనం ఆలోచించేద్దాం. ఈ పత్రికని పౌలు గారు ఎన్నో ప్రయాణంలో కట్టారు ఈ సంఘాన్ని? రెండవ ప్రయాణంలో మరి పౌలు గారు ఈ సంఘాన్ని బలపరిచినట్లుగా మనకు కనపడుతుంది. ఈయన ఈ సంఘాన్ని ఎక్కడి నుంచి ఈ పత్రికను రాశారు? ఆయన కొరింథీ పట్టణం నుంచి ఈ తెస్సలోనిక పత్రిక ఆయన వ్రాయడం జరిగింది. ఆయన ఎన్నో సంవత్సరంలో మరి ఈ పత్రికను వ్రాయడం జరిగింది. వీళ్ళకి ఎన్నో సంవత్సరాలు, క్రీస్తు శకం 50 నుంచి 51వ సంవత్సరంలో మరి ఈ పత్రికను వ్రాయడం జరిగింది. ఈ పత్రిక పౌలు గారు ఎవరికి రాస్తున్నారు? తెస్సలోనిక సంఘానికి రాస్తున్నారు. వెరీ గుడ్. కనుక ఇది మన అందరికి అర్థమైంది కదా. అలాగే మొదటి అధ్యాయంలో వారు చాలా కష్టాల నడుమ, నష్టాల నడుమ ఈ సంఘాన్ని మరి బలపరిచారని, ఈ సంఘాన్ని కట్టారని మొదటి అధ్యాయంలో, అలాగే రెండో అధ్యాయంలో, నేటి కాల సమయంలో మూడో అధ్యాయంలో మరి వీళ్ళు ఈ సంఘము కూడా ఏమనుభవించారు? వెరీ గుడ్. ఏమనుభవించారు నేను? చాలా శ్రమలు అనుభవించారు. ఆ శ్రమలు అనుభవించడానికి మనము నియమింపబడ్డామని సంఘ బిడ్డలందరూ కూడా తెలుసుకుని పౌలు గారు ఈ సంఘాన్ని బలపరచడానికి ఎవరిని పంపించారు? వెరీ వెరీ గుడ్. తిమోతి గారిని ఈ సంఘాన్ని బలపరచడానికి పౌలు గారు పంపించారు. కనుక ఇది మనం నిన్నటి కాల సమయంలో 4వ అధ్యాయం ద్వారా 3వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకున్నాం. కనుక ఈ 4వ అధ్యాయం ద్వారా మరి పౌరులు ఇంకా ఏ విషయాలు వీరికి నేర్పించాలనుకుని ప్రయాసపడుతున్నాడని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు వీళ్ళని ఈ 4వ అధ్యాయంలో వీళ్ళని అందరినీ కూడా, విశ్వాసులందరినీ కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని ఒక మాటలో చెప్తున్నాడు. మొదటి మాట ఏంటైనా వీళ్ళందరూ కూడా పరిశుద్ధతగా ఉండి వారి యొక్క దేహాలను, వారి యొక్క శరీరాలను కాపాడుకోవాలి. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటంటే యేసుక్రీస్తుల వారి రెండవ రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. ఇది ఈ 2 మాటలు చెప్తున్నాడు 4వ అధ్యాయం. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ అధ్యాయ మరిలో ఇంకా లోతుగా ఏముంది, ఇంకా డెప్త్గా ఏముందని ఈ అధ్యాయ నేపథ్యాన్ని మనం టూకీగా చదువుకోవడానికి లేదా తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ముందుగా నేపథ్యం చూద్దాం. ఈ 4వ అధ్యాయంగా ముఖ్యంగా రెండు విషయాలు చెప్తున్నారు అనుకున్నాం కదా. ఏంటది? మొదటిది పరిశుద్ధత, రెండవది ప్రభువు రాకడ. అలాగే తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు ఆ విశ్వాసంలో ఉన్నప్పటికీ కొన్ని విషయాలు ఇంకా వారికి ఏం చేయాలనంటే బోధ అవసరమని పౌలు గారు ఈ 2 విషయాలని వారికి లేవనెత్తుతున్నాడు అనమాట. ఓకేనా? వారు విశ్వాసంలో ఉన్నారు, గొప్పగా ఉన్నారు, చక్కగా ఉన్నారు, అన్ని విషయాల్లో ఉన్నారు. అయితే ఇంకా వారి యొక్క దేహాల విషయంలో, అలాగే మరణించిన తర్వాత మరి మనందరికీ మరొక లోకం ఉంది, యేసుక్రీస్తుల వారు రాబోతున్నారు. అంటే రెండవ రాకడ కూడా మనం సిద్ధపడాలని ఈ అధ్యాయంలో ఆయన తెస్సలోనిక సంఘానికి చెప్పాలనుకుంటున్నటువంటి మాట. వెరీ గుడ్. ఇది నేపథ్యంగా మనసులో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలను మోసబాబు మనకి? వెరీ గుడ్. ఈ 18 వచనాలని ఒక 3 భాగాలుగా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మొదటి భాగాన్ని మనం చూసినప్పుడు 1 నుంచి 8 వచనాలు. ఓకే, ఈ 1 నుంచి 8 వచనాల్లో ఈ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా మాట్లాడుకుంటున్నాం కదా. ఈ 3 భాగాల్లో 1 నుంచి 8 వచనాలు మరి పరిశుద్ధత జీవితాన్ని కలిగి ఉండాలి. క్రైస్తవులని కానీ ఎలాంటి జీవితం కలిగి ఉండాలమ్మా? పవిత్రమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి అని ఈ 4వ అధ్యాయంలో ఆయన సెలవిస్తున్నారు. దేవునికి ఇష్టమైన జీవితం ఎలా ఉండాలో పౌలు గారు తన బోధన ద్వారా ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నటువంటి సందర్భం. ఏమంటే దేని నుంచి దూరంగా ఉండాలంటున్నాడు అని అంటే ఆయన పరిశుద్ధతకి దగ్గరగా ఉండాలంటున్నాడు విశ్వాసులందరినీ. రెండవది ఏంటంటే మనము అపవిత్రతకి అలాగే జారత్వానికి దూరంగా ఉండాలంటున్నాడు. జారత్వము అని అంటే ఆ కార్యానికి వీళ్ళు ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలని పౌలు గారు తన మాటల ద్వారా వినవించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ తమ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈ దేహానికి మట్టి మరక అంటుకుంటే మనం ఈ దేహాన్ని ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో ఆత్మకు కూడా ఏమంటుకోకూడదంటే కల్మషం అంటుకోకూడదు, పాపం అంటుకోకూడదు. కనుక ఈ దేహాలను ఏం చేయాలట? పవిత్రంగా కాపాడుకోవాలని పౌలు గారు ఈ 4వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాల్లో మాట్లాడుతున్నారు. ఇక రెండవ సందర్భంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు సహోదర ప్రేమ, అలాగే వారి యొక్క జీవన శైలి ఎలా ఉండాలో చెప్తున్నాడు అనమాట. సహోదరుల్ని ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు. వారి యొక్క జీవన శైలి, క్రైస్తవుని యొక్క జీవన శైలి
ఎలా ఉండాలో మాట్లాడుతూ 9-12 వచనాల్లో ఈ భావాలను ఆయన తెలియజేస్తున్నారు. చూద్దాం. ప్రేమలో ఎదగాలని విశ్వాసులందరినీ ప్రోత్సహిస్తున్నారు ఆయన. దీంట్లో ఎదగాలి మోషే బాబు, ప్రేమలో. మనము ప్రేమలో ఎదగాలంటే ఈ శరీరాల విషయమై మనల్ని, ఈ శరీరం మోషే బాబు ఇలాగ, ఈ శరీరం మనం ఏలేలా ఉండాలి, మనల్ని ఈ శరీరం ఏలేలాగా ఉండకూడదు. ఈ శరీరాన్ని మనం ఏలేలాగా ఉండాలి. దీన్ని సుఖాలకి, ఆనందాలకి, సంతోషాలకి కాదు, శ్రమలకి, హింసలకి దీనిని గురి చేస్తూ ఉండాలి. దేవుని వాక్యం చేత ఈ శరీరాన్ని లోబరుచుకునేవారిగా ఉండాలని పౌలు గారు ఈ 9-12 వచనాలు ఈ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నారు. ఓకేనా. ప్రేమలో ప్రేమలో ఎదగాలని విశ్వాసాలని ప్రోత్సహిస్తున్నాడు. అలాగే ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని ఈ అధ్యాయంలో ఆయన కూడా ఇంకా వివరిస్తున్నాడు. ఆయన పని చేసుకుంటూ మంచి సాక్ష్యం కలిగి ఉండాలని పౌలు గారు ఈ అధ్యాయంలో పేర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం అనమాట. ఏం చేయాలి మోషే బాబు? ప్రతి ఒక్కరు కూడా పని చేసుకుంటూ ఇతరుల పట్ల మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలని పౌలు గారు ఈ 9-12 వచనాలు సెలవిస్తున్నారు. ఇక 13-18 వచనాలు మనం చూసినప్పుడు ఇది ఎరుగుడు యేసుక్రీస్తుల వారి రెండవ రాకడ వస్తుంది కదా. ఈ రెండవ రాకడ కొరకు మనందరం సిద్ధపాటు కలిగి ఉండాలని 13-18 వచనాల్లో ఆయన తెలియజేస్తున్నారు. మరణించిన విశ్వాసుల గురించి భయపడవద్దు. వీళ్ళకు ఆందోళన ఏంటంటే మనుషులు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారో అని ఈ సంఘానికి బయట ఉన్నటువంటి మరి వ్యక్తులు, తప్పుడు వ్యక్తులు అడుగుతున్నప్పుడు వారిని సరైనటువంటి త్రోవలోనికి నడిపించడానికే మరణించిన విశ్వాసుల గురించి మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. అలాగే యేసు రాకడలో ముందుగా వారే లేస్తారు, మనం కాదు. మనకంటే చనిపోయినటువంటి వారే ముందు లేస్తారు, వారే ప్రథమ ఫలంగా క్రీస్తు ఎలాగైతే ఉన్నాడో వారే ఉంటారని చనిపోయిన వారిని గురించి రెండవ రాకడ గురించి మరి 13-18 వచనాలు అయినా సెలవిస్తున్నారు. జీవించి ఉన్నవారు కూడా ప్రభువుని కలుసుకుంటారు. జీవించి ఉంటున్నటువంటి మనం కూడా ప్రభువుని కలుసుకుంటాం. మనకంటే ముందు మరి మరణించిన వారందరూ కూడా తిరిగి లేస్తారని ఆయన చెబుతున్నాడు అనమాట. ఇక చివరిగా మనం 13-18 వచనాలు ఒక అయిపోయింది కదా బాబు మోషే బాబు. అయితే ఇప్పుడు ఈ అధ్యాయ సందేశం ఏమని మనకి సెలవిస్తుందని జాగ్రత్తగా ఈ అధ్యాయాన్ని మనం పరిశీలించినాడు మోషే బాబు. పరిశుద్ధత దేవుని చిత్తంగా పౌలు గారు ఈ అధ్యాయంలో పేర్కోవడం జరిగిందనమాట. ఏంటంటే మోషే బాబు, పరిశుద్ధత దేవుని చిత్తము. ఏమండి, పరిశుద్ధత కలిగి మనం అందరం ఉండాలని పౌలు గారు ఈ తెస్సలోనిక సంఘాన్ని వేడుకుంటున్నాడు. అలాగే క్రైస్తవ జీవితం కూడా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధతగా ఉండాలి. ఇది దేవుని చిత్తం. శరీరం దేవుని మందిరం అని దీనిని మనము కాపాడుకోవాలి. ఈ శరీరం ఏంటి? దేవుని మందిరాన్ని అయినటువంటి శరీరాన్ని ఎలా పడితే అలా చేసుకోకూడదు, ఘాట్లు పెట్టుకోకూడదు. ఏమండి, ఈ శరీరాన్ని విచ్చలవిడిగా మనం అలంకరించుకోకూడదు. తగుమాత్రపు రీతిలో మనము ఈ శరీరాన్ని ఏం చేస్తూ ఉండాలి? ఇది దేవుని మందిరం. ఇది మన దేవాలయం చర్చ్ ఉంది. చర్చిని ఏం చేస్తాం? మనం అందంగా నిర్మించుకుంటాం. చెప్పులు ఎక్కడ పెట్టమంటాం? బయట దూరంగా పెట్టమంటాం. అలాగే ఈ దేహాన్ని కూడా ఏం చేయాలంటే ఇది దేవుని మందిరంగా భావించి దీనిని కాపాడుకోవాలి. ఇది పరిశుద్ధ ఘటము అని పౌలు గారు మరి ఈ అధ్యాయంలో సందేశంగా ఆయన వివరిస్తున్నటువంటి సందర్భం. ఓకే, ఇంకా వారిని ఎలాగా పురుకొల్పుతున్నాడు, ఇంకా వారిని ఎలా ప్రోత్సహిస్తున్నారు పౌలు గారు అని మనం చూసినాడు. ప్రేమలో ఎదగాలి, విశ్వాసుల మధ్య ప్రేమ పెరుగుతూ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఓకేనా మోషే బాబు? మాటలలో కాదు, కార్యాలలో ప్రేమ చూపించాలి. మాటల్లో నేను బోల్డని మాటలు చెప్పేస్తాను, కానీ కార్యాల్లో ఆచరణలో పెడుతూ ఉండాలి. ఆచరణలో మనం ఏదైతే పెట్టామో అదే ఇతరులకు చెప్పామనుకోండి, అది ఆశీర్వాదకరం. ఆచరణలో పెట్టకుండా ఇతరులకి ఏది చెప్పినా అది మనకి ప్రయోజనం ఉండదు. ఓకేనా మోషే బాబు? కనుక మాటలతో కాదు, కార్యాలతో మనం ఏం చేయాలి? ప్రేమని చూపించాలి. ఓకే, ప్రభువు రాకకై మనం ఏం చేయాలంట? ఆశ కలిగి ఉండాలి. మరణం అంతం కాదు, కానీ యేసు మళ్ళీ వస్తాడనేటువంటి మాటను విశ్వాసులకు చెప్పాలి. విశ్వాసులు ఆయనతో కలుసుకుంటారని పౌలు గారు మరి అధ్యాయం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఓకేనా మోషే బాబు? ఇక ఈ అధ్యాయ వివరణలోనికి వెళ్తే మనము మోషే బాబు ఈ అధ్యాయ వివరణలోనికి వెళ్ళగలిగినట్లయితే పరిశుద్ధ జీవితం తప్పనిసరి. పదే మనకు కనబడుతున్న పరిశుద్ధ జీవితము తప్పనిసరి. కంపల్సరిగా మీకు రేపటి నుంచి పెన్ ఉండాలి, పెన్సిల్ ఉండాలి, స్కేల్ ఉండాలి అంటారు. దేనికి?
ఎగ్జామ్స్ కనుక ఇది తప్పనిసరి. అలాగే క్రైస్తవులకు కూడా పరిశుద్ధ జీవితం అనేటువంటిది తప్పనిసరి. అలాగే ప్రేమలో ఎదగాలి. మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి మాట ఏమండి, చివరిగా మనం ఏంటంటే ప్రభువుకి సాక్షిగా ఉండాలి. మరణం అంతం కాదు. మరణం తర్వాత మరొక లోకము, నిత్య జీవం ఉందని ఈ అధ్యాయంలో మనకి వివరణగా ఇస్తుందనమాట. పరిశుద్ధమైనటువంటి జీవితము, ప్రేమలో ఎదగడము, ప్రభువు రాకడ కొరకు మనందరం సిద్ధపడాలని ఈ 4వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా మహేష్ బాబు? కనుక ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో ఏముందో మనం టూకీగా ఒక 18 వచనాలు కాబట్టి టూకీగా మనం చదివిస్తాం, త్వరగా ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకే, నేను 4వ అధ్యాయం మొదటి వచనం చదువునాను. చదువు. మెట్టకు సహోదరులారా, మిమ్మల్ని ప్రభు అయిన యేసు ద్వారా వెరీ గుడ్. మెట్టకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కదా. కాగా మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలో పౌలు గారికి తెలుసు కనుక, నేను ఎలాగైతే దేవుని సంతోష పెడుతున్నానో మీరు కూడా అలాగే దేవుని సంతోష పెడుతూ మమ్మును పోలి నడుచుకుంటున్నారు అని అంటున్నాడు. మెట్టగా సహోదరులారా, మేము ప్రభు అయిన యేసును గూర్చినటువంటి ఆజ్ఞ మీకు ఇచ్చామని మీకు తెలుసు కదని యేసుక్రీస్తుల వారు ఇచ్చినటువంటి ఆజ్ఞని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారనమాట. ఏమన్నాడు? మెట్టక సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞని మీరు ఎరుగుదురు కదా. యేసుక్రీస్తుల వారి ద్వారాగా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? ఏంటి ఆ ఆజ్ఞ? మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు సంతోషంగా క్రీస్తు సేవను, దేవునిని మనము సంతోష పెట్టాలని ఈ మొదటి వచనంలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరును నడుచుకొనిచున్నారు. ఎలాగూ మనము దేవుని సంతోష పెట్టాలి. అవును కదా, మన కార్యాల ద్వారాగా, మన క్రియల ద్వారాగా ఏ దినానికి ఆ దినం మనం దేవుణ్ణి ఏం చేయాలి? సంతోషపరచాలి. తల్లిదండ్రులు ఏం చేస్తారు? బిడ్డలకు కావలసిన వాటిని అన్నిటిని ఇచ్చి సంతోషపరుస్తాడు. బాల్ అనుకో, బాల్ కొండగానే డాడీ ఐ లవ్ యూ డాడీ అని అంటాడు. పాపకి ఏదైనా ఇష్టమైనటువంటి వస్తువు ఏదైనా కొనిచ్చామనుకో, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ మమ్మీ అని తమ సంతోషాలని తల్లులు, తండ్రులు, బిడ్డలు, పిల్లలు ఎలాగైతే పంచుకుంటున్నారో అలాగే దేవుని వాక్యం కూడా ఏమని చెప్తుందంటే, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరుస్తాడట. ఇప్పుడు పరలోకంలో ఆయన ఉన్నాడు, భూమి మీద ఆయన పిల్లలుగా మనం ఉన్నాం. ఈ రోజులో మనం ఆయన ఎలా సంతోషపరచగలదు? చక్కటిదిగో మోకరించి ప్రార్థన చేసుకోవడం ద్వారాగా, చక్కటి పాట పాడుకోవడం ద్వారాగా, చక్కగా ఈ దినానికి కావలసినటువంటి వాక్యాన్ని చదువుకోవడము, ఈ దినంలో ఆయన సహాయాన్ని వేడుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని బట్టి సంతోషిస్తాడు అని అంటున్నాడు. అదే పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఏమని? కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలను. కనుక మనం అందరం కూడా దేవుణ్ణి సంతోషపెట్టే పనిలో ఉండాలి. ఒక మాట దీని కొరకు ఒక మనం చూద్దాం. రోమపత్రిక 14వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. రోమపత్రిక 14వ అధ్యాయము 18వ వచనం చదువునాను. మోసపోతు తీసావు కదా. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. ఎలా ఉన్నాడట మోషే బాబు? మనుషులందరి దృష్టికి యోగ్యుడిగా ఉన్నాడు. దేవుని దృష్టికి ఇష్టడు అని అంటే దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఇతను సంతోషపడుతున్నాడు కనుకనే దేవునికి ఇష్టడుగా మారారు. కనుక మనం కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి సంతోష పెట్టేవారుగా ఉండాలని మాట్లాడుతున్నటువంటి సందర్భం. అలాగే కొలసీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం చదువుదాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఆయనకి తగినట్టుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచినట్లు ఆయన శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగినట్లు దేవునిని ఏం చేస్తున్నామట? బతిమాలు కొనుచున్నామని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటగా మనకి కనబడుతుంది. ఏంటంటే వీళ్ళు ప్రతి సత్కార్యములో సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానం పొంది అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టుచు. అన్ని విషయాల్లో ఏం చేయాలట? మనము ప్రభువుని సంతోషపెట్టాలి. చదువుకుంటూ మనం సంతోషపెడుతూ ఉండాలి.
ఏమంటే పరిచర్యకి వెళ్తూ, ప్రార్థనలకు వెళ్తూ, పరిచర్యలో ఉంటూ మనం దేవుణ్ణి ఏం చేయాలంటే సంతోషపెట్టేవారుగా ఉండాలి. ఆయన పిల్లలుగా మనల నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడనంటే ఆయన్ని సంతోషపెట్టే పని. ఒక పాపి మారు మనసు పొందడం వలన పరలోకంలో ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది అన్నాడు, సంతోషం కలుగుతుంది అంటున్నాడు. కనుక ఆ పనిలో, ఆ పరిచర్యలో మనం అందరం ఉండాలని ఈ మొదటి భాగం మనకి సెలవిస్తుంది. అలాగే ఆ రెండో మాటను కూడా మనం చదువుదాం. ముందుగా రెండో మాటను చదువుకొని ఆ వచనాన్ని చూద్దాం. రెండో వచనం అయిపోయింది కదా. మీరు ఎలాగ నడుచుకొనుచున్నారో ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. ఏటట? ఈ విషయంలో మీరు అంతకంతకంటే దేవుణ్ణి సంతోషపెట్టే పనులు అంతకంతకు వర్ధిల్లుతూ ఉండాలి. ఆ సంవత్సరానికి ఆ సంవత్సరము వర్ధిల్లుతూ ఉండాలని పౌలు గారు వీరిని హెచ్చరిస్తున్నాడట. అవును, వాక్యం ఎలాగుందనంటే ప్రేమతోనే కాదు, మనము హెచ్చరికతో కూడా వాక్యాన్ని చేయాలి, గద్దింపుతో వాక్యాన్ని చెప్పాలి. ఎందుకనంటే అప్పుడే విశ్వాసుల జీవితాల్లో వాక్యాలు అనేటువంటివి నాటబడుతూ ఉంటుంటాయి. మాకు ఒక మాస్టర్ గారు ఉండేవారు. ఆయన పిఎస్ అనగానే చాలా క్రిటికల్ సబ్జెక్ట్ అది. ఆయన ఏం చేసేవారంటే మీరు ముఖ్యాంశాలు చదువుకోండి బాబు అనేవారు అంతే. ఏమి ఇబ్బంది పెట్టుకోడు, టెక్స్ట్ బుక్ ముఖ్యాంశాలే అనేవారు అంతే. ముఖ్యాంశాలు చదివితే ఎంతవరకు వెళ్తాం? పాస్ అవుతాం అంతే. మరి మనం ప్రయోజకులు అవ్వాలంటే టెక్స్ట్ బుక్ అంతా చదవాలి. అలాగే కొంతమంది మనం మాటలు ఎలా కనబడుతుంటే ఒక పైన మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. అలా ఉండకూడదు. సంగతులను పైనే కాదు, లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించేయాలని గత కాలంలో మరి యువ సేవకులు ప్రసాద్ అయ్య గారు మనకి చెప్పారు. ఓకేనా? సరే, మనం ఆలోచన చేస్తున్నప్పుడు దీనికి సంబంధించి ఒక మాటను మనం చూద్దాం. ఇదే తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒకసారి 13వ వచనాన్ని చదువుతాం. వెరీ గుడ్. ఆ హేతువు చేతను మీరు దేనిని గూర్చి దేవుని గూర్చిన వర్తమానము సువార్త వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా దేవుని వాక్యం అని అంగీకరించారు కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేస్తుంది. ఈ వాక్యం మన అందరిలో ఏం చేస్తుందంటే కార్యసిద్ధి కలగజేస్తుంది. కనుక ఈ మాటలను బట్టి మీరు ఒకరినొకరు హెచ్చరించండి అని మరి పౌలు గారు ఆ సంఘ బిడ్డలందరినీ కోరుతున్నట్లుగా మనకి కనబడుతుంది. అలాగే 5వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 5వ అధ్యాయము 3వ వచనం. ఇదే మొదటి తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఇలాగా మరి పౌలు గారు ఈ విషయాలన్నింటి కూడా మరి మాట్లాడుతున్నట్టుగా మనకి కనబడుతుంది. అలాగే రోమపత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. రోమపత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకే అపవిత్రతకును అక్రమమును చేయుటకు మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగింతురో అలాగే పరిశుద్ధత కలిగిటికే ఇప్పుడును కూడా మీ దేహాలను ఏం చేయాలంటున్నాడు? ఆయన అప్పగించుకోవాలంటున్నాడు. ఈ లేఖనం చదవం కదా. ఒకసారి మనము తెస్సలోనిక పత్రిక నుంచి ఆ మాటను మనం చదువుకుని ముందుకు వెళ్దాం. ఒకసారి మనం 4వ వచనం చదువుకోలేదు కదా. 4వ వచనం చదువుకున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి రెఫరెన్స్ మనం చూద్దాం. ఒకసారి 4వ వచనం చూడండి మోషి బాబు. మీరు పరిశుద్ధత కలిగి ఉండుటియే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటియే దేవుని చిత్తము. అంటే దేవుని ఇష్టం ఏమని చెప్తున్నాడు? ఇందాక మనం మనుషులుగా దేవుని సంతోష పెట్టాలనుకున్నాం కదా. ఆ దేవుని సంతోష పెట్టాలంటే మనం ఎలా ఉండాలంటున్నాడు ఆయన? ఎలా ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలంటున్నారు. 4వ వచనం చదువుని చూడండి మరొకసారి. మీలో ప్రతివాడును అదే మాట. మీరు పరిశుద్ధత కలుగుటియే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటియే దేవుని చిత్తం. 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటియే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటియే దేవుని చిత్తం. మనము ఎలాగా పరిశుద్ధులమవుతాము? మనం ఎలాగా ఆయనకి ఇష్టలమవుతాం అంటే జారత్వానికి అనగా పాప కార్యాలకి దూరంగా ఉండాలని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనము ఒకసారి ఒక మంచి మాటను చదువు. మనం ఇందాక ఇదే తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదువు.
లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచు ఏమండి గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా ఆకస్మికముగా వారికి తటస్థించును గనక మీరు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒకసారి మనము 13వ వచనం చదువు చూడండి. దీంట్లోని మాట మనము ఒకసారి రోమపత్రిక 6వ అధ్యాయము 19వ వచనం మనం ఇందాక చదువుకున్నాం కదా, ఆ మాటను మనం చదువుదాం. ఒకసారి మనం రోమపత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. మనము పరిశుద్ధులవుటియే దేవుని చిత్తం అన్నాడు కదా. మనము పరిశుద్ధత లేకుండా మనం ఏం చేయలేము, ప్రభువుని చూడలేము, మనము ప్రభువుని సంతోషపెట్టలేము. కనుక రోమపత్రిక మనము 6వ అధ్యాయము 19వ వచనం ఇందాక చదివినటువంటి మాటను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకే అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలిగిటకే ఇప్పుడును మీ అవయములను నీతికి దాసులుగా మార్చండి. ఇప్పుడు మీ అవయవాలను ఎలా మార్చాలట? నీతికి దాసులుగా. ఒకప్పుడు అపవిత్రతకు ఉపయోగించాం కదా, ఇప్పుడు మనం పవిత్రులుగా మారాలంటే ఈ దేహాన్ని దేవునికి అప్పగించాలి. పరిశుద్ధత కలిగి ఉండుటే దేవుని చిత్తం. అనగా దేవుని ఇష్టం ఏంటంటే మనం అందరం పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలని పౌలు గారు కోరుకుంటున్నారు. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం మనం 22వ వచనంలో చూసినప్పుడు మనము పరిశుద్ధులు ఒకటి దేవుని చిత్తం అన్నాడు కదా. పరిశుద్ధులు అవ్వాలంటే మనం ఏం చేయలేము, మనలో ఉన్నటువంటి ఆ శరీర కార్యాలని శరీర క్రియల్ని చంపుకోవాలి. అది చెప్పినప్పుడు గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో అయితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, మత్సరములు. ఇవన్నీ ఏంటంటే శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలతో మనం జీవిస్తే దేవుని మనం ఏం చేయలేము, దేవునికి ఇష్టలుగా ఉండలేము, మనము పరిశుద్ధులుగా ఉండలేము, మనము ప్రభువుని కూడా సంతోషపెట్టలేము. ప్రభువుని సంతోషపెట్టాలన్నా మనం పరిశుద్ధులుగా ఉండాలన్నా ఈ శరీర కార్యాలను మనం ఏం చేయాలి, విసర్జించుకోవాలి. ఆత్మఫలాలను మనలో నింపుకోవాలి. ఆత్మఫలాలు ఎప్పుడైతే మనలో నింపబడతాయో మనము దేవునికి ఇష్టలుగా ఉంటాము, దేవుని పరిశుద్ధులుగా ఉంటాము, ఆయన ఇష్టాన్ని మనము నెరవేర్చగలమని వాక్యం మనకి సెలవిస్తుంది. ఒక మాట 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. 16వ వచనం 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 14-15 వచనాలు చదువుదాం. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై యుండిడి. దేవుడు ఎలాగ ఉన్నాడమ్మా? ఆయన పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండవాలని ఏం చేస్తున్నాడట? ఆయన కోరుకుంటున్నాను అంటున్నాడు. ఆ మాట నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండవాలని వ్రాయబడి ఉన్నది కదా. మీరు విధేయులైన పిల్లలై మీరు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధ ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మీరును సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలట? పరిశుద్ధులై ఉండాలి. ఎందుకు పరిశుద్ధులై ఉండాలని అంటే దేవుడు పరిశుద్ధుడు గనక. ఇంకా ఎపిసి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చదువుదాం. ఈ సందర్భాన్ని బట్టి ఎపిసి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగనిది. అంటే క్రైస్తవులైనటువంటి తర్వాత దేవునికి ఇష్టలుగా ఉన్నటువంటి వారు పరిశుద్ధులుగా ఉండాలి. అదే కదా అన్నాడు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడే అన్న ప్రకారం మీరును కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మీరు పరిశుద్ధులొకటియే దేవుని చిత్తం అన్నాడు. ఆ దేవుని ఇష్టం ఎలా ఉందంటే మనము జారత్వం చేసేవారిగా ఉండకూడదు, మనం పాపాలు చేసేవారిగా ఉండకూడదు. ఇంకేమంటున్నాడు చూడు, మోసో చదువునా, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగనిది. కనుక మనం ఎవరు ఇప్పుడు పరిశుద్ధులు అని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక కొలసీ పత్రిక 3వ అధ్యాయము ఒకసారి 5వ వచనాన్ని కూడా మనం చదువుదాం. కొలసీ పత్రిక
3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నప్పుడు మనల్ని ఎలా ఉండమని చెప్పినాడు, కోరుకుంటున్నాడు దేవుడు. మీరు పరిశుద్ధులగుటియే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటియే దేవుని చిత్తము. కనుక దేవుని జారత్వానికి మనం దూరంగా ఉండాలంటే ఏ ఏ కార్యాలకి దూరంగా ఉండాలో ఇప్పటి వరకు మనం విన్నటువంటి మాట. చివరిగా కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో కూడా పౌలు గారు ఏమంటున్నారో ఆ మాటను కూడా మనం చదువుకుని ఈ పరిశుద్ధత గురించినటువంటి లేఖన భాగాలు ముగించుకుందాం. కావున భూమి మీద చదువు మోషబాబు. కావున భూమి మీద ఉన్నటువంటి మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతను, కాముకత్వమును, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను ఏం చేయలేట మోషబాబు? వాటిని మనం చంపేయాలి. ఎందుకనంటే మనము పరిశుద్ధులు కనుక. పరిశుద్ధుల్లో ఎలాంటివి ఉన్నాయనుకో వారు పాపంలోనికి వెళ్ళిపోతారు. పాపంలోనికి పరిశుద్ధులు వెళ్ళిపోవడానికి దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలరు? కేవలం ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము? ఆయన్ని సంతోషపెట్టడానికే. ఆయన్ని సంతోషపెట్టే పిల్లలు ఎలా ఉండాలి? పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. జారత్వాలకి, అపవిత్రతకి, దేవునికి ఇష్టం లేనటువంటి వాటన్నిటికీ దూరంగా ఉంటేనే ఆయనకి మనం ఇష్టలుగా ఉంటాము. ఆయన చిత్తాన్ని మనము నెరవేరుస్తామని పౌలు గారి అధ్యాయంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు 5వ వచనం 4వ వచనం చదువుదాం. మీరు పరిశుద్ధులగుటి అనగా జారత్వమునకు దూరముగా ఉండుటియే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవునిని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను అది ఎరుగుయుండుటే దేవుని చిత్తము. ఇక్కడ చూడాలి, దేవుని ఇష్టాల గురించి మాట్లాడుతున్నాడు 3వ వచనంలోను, అలాగే 4వ వచనంలో కూడా పౌలు గారు దేని గురించి మాట్లాడుతున్నారు మోషబాబు? దేవుని చిత్తం ఎలా ఉండాలంటే మన పట్ల ఎలా ఉండాలో దేవుని చిత్తం అనగా ఏంటి? ఇష్టము. ఆయనకి ఇష్టమైంది ఏంటి? ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుచున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే తండ్రి నాతో ఉన్నాడు అన్నాడు ఆయన. కనుక మీరు కూడా నేను కూడా ఏం చేయాలి? ఆయనకి ఇష్టమైనది చేయాలి. ఆయనకి ఇష్టమైనది చేయాలంటే మనలో మొట్టమొదటి క్వాలిఫికేషన్ పౌలు గారు ఏమని చెప్తున్నారంటే పరిశుద్ధత కలిగి జారత్వానికి దూరంగా ఉంటూ ఈ దేహాలను తమ ఘటాలను కాపాడుకోవాలంట. అంటే ఈ ఘటము మన ఆధీనంలో ఉండాలి. ఘటానికి ఆధీనంలోనికి మనం వెళ్ళకూడదు. ఘటమే అనగా ఈ శరీరం మన ఆధీనంలో ఉండాలి, అనగా ఆత్మ ఆధీనంలో ఈ శరీరం నడవాలి. కానీ ఈ శరీరం ఈ శరీరంతో ఆత్మ నడిపించుకుంటున్నారు. కానీ అలా ఉండకూడదు. మనము ఈ శరీరం ఆత్మ ఆలోచనలోనికి వెళ్ళాలి, ఆత్మ ద్వారాగా నడిపింపబడాలని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఓకేనా? మనం ఏం చేయాలట? మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను అది ఎరుగుయుండుటే దేవుని చిత్తము. ఈ విషయమందు ఎవడైనను అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండవలను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమే ప్రతిదండన చేయును. మరలా చెప్తున్నాడు, పరిశుద్ధులగుటికే దేవుడు మనల్ని పిలిచిన గానీ అపవిత్రులుగా ఉండుటకు మనల్ని పిలవలేదు. అపవిత్రులుగా ఉంటే మనం అపవాది పిల్లలు అయిపోతాం, పవిత్రులుగా ఉంటే దేవుని పిల్లలు అయిపోతాం. మరి మనం ఎవరి పిల్లలుగా ఉండాలని తెస్సలోనిక సంఘానికి పౌలు గారు మాట్లాడుతున్నారు? మనము పరిశుద్ధులుగా ఉండాలి, దేవునికి పిల్లలుగా ఉండాలి. మనం అపవిత్రులుగా ఉండకూడదు, అపవాదికి పిల్లలుగా ఉండకూడదు. ఎందుకనంటే వాడు కూడా కొంతమందిని కనుక్కున్నాడు. ఎవడో? అపవాదిగాడు. కనుక వాడి పిల్లల్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని పిల్లలుగా చేయాలి. కానీ ఇది ఇప్పుడు దేవుని పిల్లలు ఎలా మారిపోతున్నారు మోషబాబు? అపవాది పిల్లలుగా మారిపోతున్నారు. కనుక మనం అలా ఉండకూడదు. ఒకసారి 4వ అధ్యాయం 17వ వచనం చదుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదుదాం. మనము పవిత్రులం కనుక దేవుని పిల్లలుగా ఉండడానికి పౌలు గారు మాట్లాడుతూ 4వ అధ్యాయం 17వ వచనం, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారే తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారట. కనుక మీరు అలా ఉండకూడదు. మనము మునుపు అన్ని జనుల వలె మనం ఉండకూడదు. మరి మనం ఎలా ఉండాలి? ఇప్పుడు వెలుగు సంబంధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా మనం ఉండాలి, పవిత్రులుగా ఉండాలని పౌలు గారు ఈ మాటలను బట్టి ఈ అధ్యాయంలో మరి వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. అలాగే మరొక మాటను కూడా మనం చూడగలిగితే ఈ సందర్భాన్ని బట్టి
ఒక్కసారి మనము తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కూడా మనం చదువుదాం. వ్యభిచారము అపకీర్తిని సిగ్గును తెస్తుంది. మోషబాబు ఏం చేస్తుంది? జారత్వం అనగా వ్యభిచారం అనగా పాపం మనిషిని ఏం చేస్తుంది అంటే ఏమండి అపకీర్తిని సిగ్గును తెస్తుంది. కనుక పవిత్రతను అపకీర్తి అందులో ఉంచుకోవు. ఏం చేస్తాయైనా పవిత్రత అపకీర్తి ఒక మనిషిలో ఉండడానికి సిగ్గు ఉంచుకోదు. మరి ఏం చేస్తుంది? దానిని బయటికి పంపేస్తుంటుంది. కనుక మనం ఏం చేయాలంటే ఎలాంటి పరిస్థితి దేవుని పిల్లలుగా మనం రాణించుకోకూడదు. మనం పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండాలి. మనలో ఉన్నటువంటి ఆ కీర్తిని ఏం చేస్తుంది? పాపము అపకీర్తిగా మారుస్తుంది. కనుక ఈ దేహాన్ని ఈ ఘట్టాన్ని కాపాడుకోవాలని పౌలు గారు మాట్లాడుతున్నారు. పవిత్రత కోసం పౌలు గారు మాట్లాడుతూ ఒకసారి మనం ఇలాగిచ్చి మాట మనం చదవలేదు కదా. ఒకసారి తీతు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం 14వ వచనం చూద్దాం. చూడండి 2వ అధ్యాయం 14. ఓకే. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు ఏం చేశాడంటే దేవునికి అర్పించుకొనినని వ్రాయబడింది. ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి కలిగినటువంటి వారు. సత్క్రియలు చేయాలంటే ఎలా ఉండాలి? పవిత్రులుగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉంటేనే సత్కార్యాలు చేయగలుగుతారు. లేకపోతే సత్కార్యాలు చేయగలమా? చేయలేం ప్రియులారా. కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలని పౌలు గారు ఈ అధ్యాయం ద్వారా మనకు నొక్కి వక్కాలిస్తున్నటువంటి మాట. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము 1వ వచనం కూడా మనం చూద్దాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. వీళ్ళెవరట? పరిశుద్ధ సహోదరులు, అపవిత్ర సహోదరులు కాదు. వీళ్ళెవరన్నమాట? ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటే సహోదరులందరూ కూడా ఎవరన్నమాట మోషబాబు? పరిశుద్ధులు. ఇలాగ ఇందాక మనం చదువుకున్నాం కదా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఇక 9వ వచనాన్ని మనం చదివేసుకుందాం. ఇదే తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 9వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా. ఇంకా మనం దీంట్లో భాగంగా ఒకసారి 9వ వచనం చదువుదాం. చూడండి ఏమని రాయబడింది. సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు, ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే మీరు ఏర్పరచబడుతుంది. మనం అందరం కూడా సహోదర ప్రేమ గురించి ఏం చేయొద్దు అన్నాడు మోషే గారు. పౌలు గారు సహోదర ప్రేమ గురించి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకే దేవుని చేత ఏర్పరచబడ్డారు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? మనం ఒకరినొకరు ప్రేమిస్తాం. ఒకరినొకరు ప్రేమిస్తామని అంటే ఒకరికొకరు లోబడి ఉంటామని. ఒకరికొకరు లోబడి ఉంటామంటే ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంపులు పంచుకుంటామని. సహోదరులను ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఎదుటివారికి అవసరాల్లో, ఎదుటివారి కష్టాల్లో, ఎదుటివారి ఇబ్బందుల్లో ఆదుకోవడమే పొరుగువారిని ప్రేమించడం. పొరుగువారిని ప్రేమించండి అని మనకు ఎవరు నేర్పించారు? యేసుక్రీస్తుల వారు నేర్పించారు. ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చదువు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చదువు మోషబాబు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఏం చేస్తున్నాడట యేసుక్రీస్తుల వారు? మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తానంటున్నారు. క్రొత్త ఆజ్ఞని మీకు ఇస్తున్నాను. కనుక మీరు ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించుకోండి. అందుకని సహోదర ప్రేమ గురించి మీకు రాయనక్కర్లేదు. మీరు ఇందుకొరకే దేవుని చేత మీరు ఏర్పరచబడ్డారు. కనుక దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, సహోదరులను ప్రేమించేవారుగా మనందరం ఆ తెస్సలోనిక సంఘం అంతా కూడా ఉండాలని మరి పౌలు గారు వేడుకుంటున్నట్లుగా మనకి కనబడుతుంది. అలాగే మనము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనం కూడా మనం చదువుదాం. తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నాడని చెబుతున్నాడో యేసుక్రీస్తుల వారు ఒకరినొకరు ప్రేమించుకోమన్నారు కదా. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఎన్నో వచనం నాయన? 3వ వచనం చదువుదాం. కనుక మనకి ఇక్కడ ఈ భాగాల్లో కూడా మనకి ఏమని కనబడుతుంది అని అంటే 53వ అధ్యాయం ఒకసారి మనము ఎన్నో వచనం మోషబాబు? 3వ వచనం అని చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం అనుకున్నాం కదా. సరే, ఇక్కడ కూడా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే తన పిల్లల్ని ఏమని చెబుతున్నాడంటే మీరు కూడా ఏం చేయాలంటే ఒకరినొకరు మరి ప్రేమించుకునేటట్టుగా ఒకరికొకరు లోబడి ఉండాలని, ఇందుకొరకే మీరు నేను పిలవబడ్డామని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇక చివరిగా కింద ఉన్నటువంటి మాటల్లో మనం చదివేసుకుందాం. 10వ వచనం చదువుకుందాం. అలాగుననే మాసిదోనియా అంతటా ఏం జరుగుతుందట? అలాగుననే
మాసిదోని అంతటా ఉమ్. ఉన్న సహోదరుల సహోదరులందరూ మీరు ప్రేమించుర్రి. వెరీ గుడ్. మీరు ప్రేమించుచున్నారు సహోదరులారా, మీరు ప్రేమ యందు మరీ ఎక్కువగా అభివృద్ధి పొందవలెననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనవలెననియు మీరు ఏకముగా మీకేమీ కొదువు లేకుండానట్లు నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యాలు ఏం చేయాలన్నాడు మోషే బాబు? జరుపుకోవాలి అని అంటున్నాడు. ఇంకేమన్నాడు కింద మాట చదివి ఆ మాటను కూడా 11వ వచనం చదివేసుకుందాం. మీరు ప్రేమ యందు మరీ ఎక్కువగా అంటున్నాడు కదా, పరులు జోలికి పోక మీ సొంత కార్యములు జరుపునట్టుకొనిటి యందును మీ చేతులతో పని చేయుటి యందును ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. ముందు ప్రేమలో హెచ్చరించాడు వీళ్ళందరినీ చక్కగా ఉండాలని. అలాగే మీరు పరుల జోలికి పోకుండా మీరు కూడా ఏం చేయాలి? కష్టపడి పని చేసుకుని మీరు కుటుంబాలను కట్టుకుంటూ పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ దేవుని సంతోషపెడుతూ మీరు దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉండండి అని పౌలు గారు వీళ్ళకి చివరిగా చెప్తున్నాను అనమాట. కారణం ఏంటంటే పౌలు గారు కూడా ఏం చేసేవారు? చేతుల్ని ఆయన వృత్తికి డేరాలు కొట్టుకునేటువంటి వాడు. ఏమండి, ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరి కొరకు రాత్రనక పగలనక కష్టపడి పని చేశాను అన్నాడు. కనుక మీరు కూడా ఏం చేయాలంటే ఇతరుల జోలికి వెళ్ళకండి. మీరు కష్టపడి పని చేసి మీ కుటుంబాలను కట్టుకుంటూ దేవుణ్ణి సంతోషపెడుతూ పరిశుద్ధులుగా ఉంటూ ఇతరులను ప్రేమిస్తూ మీరు చక్కగా మీ విశ్వాస జీవితాన్ని కొనసాగించండి అని చెబుతూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు అనమాట. చివరిగా యేసుక్రీస్తుల వారి రాకడ గురించి మాట్లాడుతూ అప్పుడు 15వ వచనం ఏమన్నాడు చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మిన ఎడల అదే ప్రకారముగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమని నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతో చూడను జైతులు అక్కడ చూడు. ప్రధాన దూత ఆర్భాటం 16 వచ్చిన చదువు. ఆర్భాటముతోను చదవాలి. ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగు వచ్చును. యేసుక్రీస్తునందుండి మృతులైనటువంటి వారు ఏం చేస్తారనట? మొదట వారు లేస్తారు. తర్వాత ఏం జరుగుతుందట? ఆ మీదట సజీవులమని నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఏం చేసుకోమంటున్నాడు? ఆదరణ. అంటే ఒకరికొకరు ఏమి ఉండాలట మోషే బాబు? ఆదరణ కలిగి ఉండాలి. ఆదరణ ఎలా వస్తుంది అంటే దేవుని వాక్యం ద్వారాగా ఆదరణ వస్తుంది. ఆదరణ మనందరికీ రావాలంటే మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలి? విశ్వాసులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి, మన దేహాలని శరీరాలని కాపాడుకోవాలి, జారత్వానికి దూరంగా ఉండాలి, చీకటికి దూరంగా ఉండాలి, వెలుగుకి దగ్గరగా ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగే రెండవ రాకడ కొరకు యేసుక్రీస్తుల వారి రాకడ కొరకు మనం సిద్ధంగా ఉండాలని ఈ 4వ అధ్యాయం మనకి సెలవిస్తుందని ఇంతవరకు విన్న వాక్యాన్ని దేవుడు మన వెనుకడులో ఫలింపజేయను గాక. ఆమెను. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తెస్సలోనిక పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే వందనాలు తండ్రి. దేవా, ఇంత చక్కటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన మా ప్రియమైన స్థానిక సంఘాలు ఓదురు క్రీస్తు సంఘాన్ని బట్టి, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన క్రీస్తు సంఘాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతలు ప్రభావ. 2 సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డ అందరూ కూడా చక్కటి పనులు పరిచర్యలు చేసినని మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం తెచ్చండి నాయన. మేము మిమ్మల్ని సంతోషపెట్టాలని, మీ చిత్తాన్ని మీ ఇష్టాన్ని నెరవేర్చాలని, మేము పరిశుద్ధత కలిగి ఉండాలని, మేము యథార్థత కలిగి ఉండాలని, మా దేహాలు మేము కాపాడుకోవాలని, మీ కుమారుని రాకడ కొరకు మేము సిద్ధపడాలని, మేము ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఈ అధ్యాయం ద్వారా మరొకసారి మీ చిత్తాన్ని మాకు అనుగ్రహించినందుకు, మాకు నేర్పినందుకు కృతజ్ఞతలు ప్రభావ. ఈ యొక్క సమయంలో ఈ మాటలు వినబోతున్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ దిన మనకు కావాల్సిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలైన. God bless you.